హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో ఎప్పుడూ ఉండే పదార్థాలతోనే ఒక కర్రీ చేయబోతున్నాం. అది ఏంటంటే టమాటా ఎగ్ కర్రీ. చాలామంది టమాటా ఎగ్ కర్రీ చేస్తారు, కానీ ఇంట్లో చేసింది హోటల్ స్టైల్ రాలేదు అని అనుకుంటారు. అదే ఈరోజు మనం చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా టమాటా ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఇది చపాతీతో అయినా రైస్తో అయినా చాలా బాగుంటుంది. ముఖ్యంగా టైం తక్కువగా ఉన్నప్పుడు ఈ కర్రీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మధ్యలో కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, అవి మిస్ కాకండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ముందుగా టమాటా ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలను చూద్దాం. 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 4 కోడిగుడ్లు, 1 ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, 2 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు. ఇవి అన్నీ రెడీగా పెట్టుకుంటే కుకింగ్ చాలా ఈజీగా అవుతుంది. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టుగా క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకోండి. దీనిలో 1 చెంచా ఉప్పును వేసుకోండి. మేము ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నాము, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేయడం వల్ల ఎగ్స్ త్వరగా ఉడుకుతాయి. అలాగే తర్వాత పొట్టు తీసుకోవడం కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు కోడిగుడ్లు వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఎగ్స్ పూర్తిగా నీటిలో మునిగేలా ఉండాలి, అప్పుడే సమానంగా ఉడుకుతాయి. మరొకటి, చాలా ఎక్కువ టైం ఉడికించకండి, లేదంటే లోపల గుడ్డు గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత ఎగ్స్ని తీసి చల్లటి నీటిలో వేసుకోండి. ఇలా చల్లటి నీటిలో వేయడం వల్ల వెంటనే పొట్టు అనేది సులభంగా వస్తుంది. చాలా ఈజీగా తీసుకోవచ్చు. మీరు ఇంట్లో ఎగ్స్ పొట్టు తీసేటప్పుడు కష్టంగా అనిపిస్తే ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిగడ్డలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇప్పుడు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్, టమాటాలు కొంచెం పులుపు ఉండేవి తీసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. మీరు గమనించే ఉంటారు, కొన్నిసార్లు కర్రీ అనేది చాలా ఫ్లాట్గా వస్తుంది. అది ఎక్కువగా టమాటాల మీద డిపెండ్ అయి ఉంటుంది. మరొకటి, నీళ్లు ఎక్కువగా వేయకండి, టమాటాలో ఉన్న జ్యూస్ అనేది సరిపోతుంది. మేమిక్కడ అసలు వాటర్ అనేదే వేయట్లేదు. కర్రీ అనేది చాలా చిక్కగా రావడానికి మేము అసలు వాటర్ అనేటిది వాడట్లేదు. ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా స్మూత్గా ఉంటే మనకి మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు కడాయి లేదా పాన్ అనేది స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి చిటపటలాడిన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇవి వేసిన వెంటనే మంచి సువాసన వస్తుంది. ఇది మన కర్రీకి బెస్ట్ ఫ్లేవర్ అన్నమాట. ఇప్పుడు కరివేపాకు, కాస్త పసుపు వేసుకొని కలపండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని వేసుకోండి. వేసిన వెంటనే కాస్త స్ప్లాష్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు మెల్లగా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుపోతుంది. ఇప్పుడు స్మెల్ కూడా కాస్త మారుతున్నట్లు అనిపిస్తుంది, పచ్చివాసన పోతుంది. ఇలా నెమ్మదిగా ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. త్వరగా చేసేస్తే కర్రీకి ఆ ఫ్లేవర్ అనేది రాదు. ఇప్పుడు కాస్త గమనించండి, ఆయిల్ మెల్లగా పైకి కనిపిస్తుంది. ఇదే మనకి కావలసిన స్టేజ్. మీరు మొదటిసారి చేస్తున్న వాళ్ళైతే ఈ స్టేజ్ని మిస్ అవ్వకండి. ఇదే కర్రీకి అసలు టేస్ట్ వచ్చే పాయింట్. ఇప్పుడు 2 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలపండి. కారం, ఉప్పు అనేది గ్రేవీలో బాగా కలిసేలాగా చూసుకోండి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడు ముందుగా ఉడికించిన కోడిగుడ్లను వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే చిన్నగా ఘాట్లు పెట్టి వేసుకోవచ్చు, అప్పుడే గ్రేవీ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మెల్లగా తిప్పుతూ కలపండి. ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలపాలి. ఇప్పుడు చూస్తుంటే గ్రేవీ ఎగ్స్ మీద బాగా పట్టుకుంటుంది కదా.
ఇదే మనకు కావలసిన టేస్ట్. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు ఉడికించండి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇక్కడ కాస్త నీళ్లు వేసుకోవచ్చు, కానీ ఎక్కువగా వేయకండి, లేదంటే టేస్ట్ వెళ్ళిపోతుంది. ఇలా నెమ్మదిగా ఉడికిస్తే అన్ని ఫ్లేవర్స్ బాగా కలుస్తాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మెల్లగా కలపండి. 1 నిమిషం ఉడికించిన తర్వాత కొత్తిమీర చల్లండి. అంతే అండి, మనకి టమాటా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడడానికి కూడా చాలా బాగుంది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీరు ఎలాంటి రెసిపీలు చూడాలనుకుంటున్నారో కూడా చెప్పండి, నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరియు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్లనే ఇలాంటి వీడియోలు ఇంకా చేయగలుగుతున్నాము. మరింత టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.